వేడి వేడి అన్నంలోకి ఇలాంటి దోసకాయ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి అసలు. ఇందులో కాంబినేషన్‌గా పక్కన కొన్ని వడియాలు ఇలా ట్రై చేసి చూడండి ఒక్కసారి ఎంత బాగుంటుందో. ఇప్పుడైతే దీని తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ జీలకర్ర, కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, 3, 4 టమోటాలు అయితే ఇలా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమోటాలు పెద్దవి అయితే 2 సరిపోతాయి. చిన్నవి అయితే కనుక 3, 4 అయితే వేసుకోవాలి. ఇప్పుడు దోసకాయ ముక్కలను కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. దోసకాయ ముక్కలు కట్ చేసేటప్పుడు గింజలు పక్కకు తీసేయాలి. అంతేకాదండి, అవి చేదును కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చేదు ఉంటే కారానికి పనికిరావన్నమాట. చేదు లేకపోతే కారానికైతే చాలా బాగా పనికొస్తాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దోసకాయ పచ్చడి. ఇది ఒక్కటి ఉంటే చాలు, మనం మొత్తం అన్నం తినేయచ్చు, అంత కమ్మగా ఉంటుంది పచ్చడి. ఇందులో కొంచెం చింతపండు, అలాగే రుచికి తగ్గటువంటి ఉప్పు, ఒక స్పూన్ పసుపు, అలాగే ఇష్టం ఉంటే కొన్ని వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లి లేకపోయినా కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. కంపల్సరిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్తోనే మంచిగా మనకైతే దోసకాయ పచ్చడి చాలా రుచి అనేది వస్తుంది. వీటన్నిటిని మీడియం సైజు పెట్టుకొని ఇలా మూత పెట్టేసి మంచిగా మగ్గపెట్టుకోవాలి. మగ్గపెట్టిన తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి. దాని తర్వాత ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని, పోపు గింజలు, అలాగే కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. అన్నంలోకి చాలా మంచి కాంబినేషన్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.